అందరికీ వందనాలండి. గత కొద్ది కాలంగా నా పట్ల, నా కుటుంబం పట్ల సాతాను శోధన ఎంత అధికంగా ఉందంటే, నా వైఫ్ బ్యాంక్ మేనేజర్ మార్కెట్లో పనిచేస్తుంది. తనని తీసుకురావడం కోసం ఒక సాయంకాలం బయలుదేరి నేను వెళ్తున్నప్పుడు వర్షం వస్తుందని కారులో వెళ్తున్నాను. నా ముందున్న ఆ టిప్పర్ లారీకి బ్యాక్ బంపర్ కూడా లేదు. సో ఆ ఇండికేటర్ అయ్యలేదు. హెవీ రెయిన్లో నాకు కనబడలేదు. సడన్గా దగ్గరగా క్లోజ్గా వచ్చినప్పుడు కానీ నాకు కనబడలేదు. సో హ్యాండ్ బ్రేక్ వేసి సడన్ బ్రేక్ వేసినప్పటికీ జస్ట్ నా కార్ గ్లాస్కి టిప్పర్ డోర్కి వెనకాల ఉన్న దాని బ్యాక్ సైడ్కి ఒక 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కార్ ఆగి ఉంటుంది. సో ఆ రోజు కూడా నేను చాలా కంగారు పడ్డాను. యాక్సిడెంట్ అవ్వలేదు, బట్ టెన్షన్ క్రియేట్ అయింది లోపల. సో ఆ పరిస్థితి అప్పుడు కూడా నేను సంఘంతో ఆ విషయాన్ని పంచుకున్నాను వాట్సాప్ గ్రూప్లో. సో ప్రేయర్ చేశారు. అది జరిగిన తర్వాత ఒక 2 మంత్స్కి సేమ్ వే ఆవిడని తీసుకురావడానికి నేను నా స్కూటర్ మీద వెళ్తున్నాను. సో అది కూడా ఓలా ఎలక్ట్రిక్ బైక్. చాలా డెలికేట్గా ఉంటుంది బైక్ కూడా. నేను చాలా స్లోగా వెళ్తాను. జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు, గతంలో నేను చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేవాడిని, చాలా స్పీడ్కి వెళ్ళేవాడిని. అదే మైండ్లో పెట్టుకుని నేను ఇప్పుడు కూడా అలా డ్రైవ్ చేస్తున్నాను చాలా మంది భావిస్తున్నారు. బట్ నాకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక పాప ఉంది, వీళ్ళందరినీ చూసుకోవాలి. సో నేను చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను. అంత జాగ్రత్తగా వెళ్తున్నా సరే బెల్వెదర్ స్కూల్ దాటిన తర్వాత లక్ష్మీ గణేష్ నగర్కి కొంచెం ముందు ఆ రోడ్డు చాలా ఫ్లాట్గా నీట్గా వితౌట్ ఎనీ డస్ట్, వితౌట్ ఎనీ స్టోన్ పార్టికల్స్ ఆ రోడ్డు చాలా క్లీన్గా ఉంది. అయినా సరే ఆ రోడ్డు మీద బండి స్కిడ్ అయింది. స్కిడ్ అయింది కూడా ఎలా అయిందంటే లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసింది. ఏదో రేస్ బైక్ పల్టీ కొట్టినట్టు. ఎవరుని నేను గుద్దలేదు, ఎవరు నన్ను డాష్ అవ్వలేదు. బట్ దానికి అదే పడింది, పడి ఉల్టా అయ్యింది. నేను పడ్డ వైపు కాకుండా నాకు అంటే ఇటువైపుకి పడితే ఇక్కడ ఈ సైడ్ నుంచి తగలాలి, కానీ దీనికి ఆపోజిట్ సైడ్లో కూడా చాలా సివియర్గా దెబ్బలు తగిలినాయి. ఆ తగిలిన దెబ్బలకి ఇంకా ఇప్పటికీ ఉంది లోపల, పైన హీల్ అయింది, స్కిన్ ఫామ్ అయింది, అంతా హీల్ అయింది. కానీ దాదాపుగా నెల కావస్తుంది. దేవుడు అద్భుతంగా రక్షించాడు నన్ను. ఎందుకంటే ఆ రోజు నాకు తగలాల్సిన తలకి, కానీ తలకి తగలకుండా నన్ను ఎంతో జాగ్రత్తగా కాచి కాపాడాడు అనమాట. ఈ రెండింటిని గురించి కూడా నేను డైరెక్ట్గా సాక్ష్యం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చినటువంటి కారణం ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా 1 వీక్ బ్యాక్ మేము హైదరాబాద్ వెళ్ళాం. నాకు జనరల్గా నైట్ జర్నీస్ అన్నీ అలవాటే, నిద్రమత్తు అలాంటివి ఏమి ఉండవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కారు కొన్న కొత్తలో నాకు నిద్రమత్తు వచ్చింది. మా నాన్నగారు నేను వస్తున్నప్పుడు నా కునుకుపాటికి పక్కకి వెళ్ళిపోతుంటే ఆయన స్టీరింగ్ పక్కకి తిప్పారు. సో అప్పుడు ఏమవ్వలేదు. ఈసారి మాత్రం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్లో మేము డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఆ 10 మినిట్స్లో వెళ్ళిపోతాం అనుకున్నప్పటికీ ఓఆర్ఆర్ మీద, ఓఆర్ఆర్ అంటే 8 లేన్ హైవే అండి, ఎక్స్ప్రెస్ హైవే. మ్యాక్సిమం లిమిట్ దాని మీద 120 km/h. అవి 2 లేన్స్ ఉంటాయి. 100 km/h లైన్ 2 లేన్స్ ఉంటాయి. సో 4, ఒక సైడ్ 4, ఒక సైడ్ 4. నేను 120 లైన్ మీద వెళ్తున్నాను, ఎందుకంటే అప్పటికే లేట్ అయింది, వెళ్ళిపోవాలి త్వరగా. మాకు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ నైట్ అంతా ఏసీ పనిచేయలేదు కార్లో. ఓఆర్ఆర్ మీదకి వచ్చిన తర్వాత విండో దించుకుని నేను వెళ్తున్నాను. నేను కాసేపటికి మా అమ్మాయి ఆ సౌండ్ తట్టుకోలేక వేసేమంది. ఆ చల్లదనం ఇంకా తగలటం, రాత్రంతా జర్నీ చేయటం వచ్చింది. ఒక్క కొనుకుపాటు వచ్చింది. 3rd లైన్లో ఉన్న నేను డివైడర్ వైపు కంటా వస్తుంటే సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చింది. నా వెనకాల నుంచి ఒక కారు వచ్చింది. మమ్మల్ని గుద్దిందేమో అని అనుకున్నాను ఆన్ ది స్పాట్. కానీ దేవుడు ఆయన దూతని పంపించాడు ఆ కారు ద్వారా. మా కారు యాక్సిడెంట్ అవ్వకుండా ఆ కారు అడ్డుపెట్టి ఆ అబ్బాయి మమ్మల్ని కాపాడాడు. అతను మా కారు వెనకాల వస్తూ వాక్యం చదువుతూ, ఇది మన క్రైస్తవుల కారు లాగా ఉంది అని అనుకుంటూ, ఇదేంటి కారు సడన్ గా ట్రాక్ తప్పుతుంది అని లోపల అతను అనుకుని, డివైడర్ మీదకి వస్తుంది కారు అని, అతని కారు నష్టపోయినా సరే మమ్మల్ని ఆపాలి, కాపాడాలి అని అనుకున్నాడు. అది దేవుని చిత్తం. అతను వచ్చి అలా ఆపకపోయి ఉంటే
ఖచ్చితంగా ఇవాళ నేను మీ ముందుకు వచ్చేలా మాట్లాడను. మా ఇంటికి మా నాన్నగారిని పరామర్శించడానికి వద్దరు. ఎందుకంటే నా ఒక్కడికి ఏదైనా జరిగింది అనుకోండి, నేను తట్టుకుంటాను, నేను మొండిగా ఉంటాను, నేను నిలబడతాను. కానీ నాతో పాటు నా భార్య ఉంది, నా పాప ఉంది, నా వెనకాల నా మీద ఆధారపడిన, అంటే ఫైనాన్షియల్గా కాదు, మోరల్గా నా మీద ఆధారపడిన కుటుంబం ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నేను ఆ రోజు కూడా నేను బాధపడలేదు. అతను కారు ఆపి ఆ సౌండ్ వినిపించిన తర్వాత నేను ముందు వెనక ఆలోచించుకోకుండా 4 బ్లింకర్స్ వేసి ఆ హైవే మీద కంప్లీట్ డెడ్ లెఫ్ట్కి వచ్చేసాను నేను. కానీ అక్కడ ఆగకూడదు. ఓఆర్ఆర్ మీద కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆగకూడదు. ఆగితే పోలీసు వాళ్ళు వస్తారు వెనకాల. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అబ్బాయి ఏమన్నాడంటే యాక్సిడెంట్ అయిందని కానీ ఏమీ మాట్లాడలేదు. నోన్ పర్సన్స్ అండి, ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడు, ఇక్కడ కనిపించాడు, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అన్నాడు. ఆయన దగ్గర ఒక మాట అన్నాడు, క్రైస్తవులు కదా మీరు, ఎంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగా, క్రైస్తవులు కదా, నన్ను డాష్ ఇచ్చిన అతను, అంటే నన్ను కాపాడిన అతను, డాష్ ఇచ్చిన అతను కాదు, నాకు ఆపిన అతను, మీరు క్రైస్తవులు కదా, వెనకాల వాక్యం ఉంది, మీరేంటి ఇలాగా అంటే నేను చెప్పాను, సారీ బ్రదర్, ఏమన్నా అయితే కాంపెన్సేషన్ నేను చూస్తానంటే, అన్న కాంపెన్సేషన్ గురించి కాదు, లోపల పాప ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, నువ్వు అలా నిద్రపోతే ఎలాగా అన్నాడు. కరెక్టే కదా, ఆగాల్సిందని అనుకున్నాను. కానీ ఏమో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. ఇవాళ నేను చిన్నపాటి గాయం కూడా కాకుండా స్కూటర్ నుంచి పడిపోయినప్పుడు తగిలినాయి, చాలా గట్టిగా తగిలినాయి. స్టిల్ ఇప్పటికీ నేను ఆ దెబ్బలకు సంబంధించిన నొప్పి ఇంకా పడుతున్నాను. నేను ఎంత జరిగినా సరే ఆ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్లో ఒకసారి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, ఓఆర్ఆర్ మీద 2 కార్లు క్రాష్ అయితే ఎవరైనా బతికి బయటపడ్డారేమో ఒక్కసారి హిస్టరీ చూడండి. ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏ చిన్నపాటి గాయమో కాకుండా, స్కిన్ కానీ ఏది రప్చర్ అవ్వకుండా, బండి డ్యామేజ్ అవ్వకుండా బతికి వచ్చిన వాళ్ళు ఒక క్రైస్తవులు మాత్రమే, నేను, నా కుటుంబం. ఈ సాక్ష్యం నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఈ ఆదివారం నేను ఎక్కడ చెప్తే మన మధ్యనే ఉంటుంది. నేను రోజు నా పేజీ ద్వారా పెట్టేటువంటి వాక్యం కొన్ని వేల మంది చూస్తారు. ఈ సాక్ష్యం అన్ని వేల మందికి వెళ్ళాలని, దేవుడు వాళ్ళకి ఇష్టలేని వాళ్ళని ఎలా కాపాడుకుంటాడు అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడం కోసం నేను ఇవాళ మీ ముందు నుంచున్నాను. ఈ సంఘటన తెలిసిన తర్వాత మా మామగారు, అంటే జాన్ మోజెస్ గారు, చాలా వర్రీ అయ్యారు. ఆయన అంటే ఆయనకు వర్రీ అవటం అంటే అలా ఇలా కాదు, వాళ్ళ అక్కగారిని, వాళ్ళ బావగారిని, వాళ్ళ మేనల్లుని యాక్సిడెంట్లో కోల్పోయిన ఫ్యామిలీ అది. ఒకే రోజు ఆ ప్రమాదంలో 3 చనిపోయారు. అది కూడా హైదరాబాద్ వెళ్తున్నాయి అనుకుంటా. హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళు దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. అది గుర్తుకొచ్చి ఆయనకి, ఆయన టెన్షన్లో మా మీద కొంచెం ఇరిటేట్ అవటం, ఆయన బాధ కనిపించింది అందులో. ఎందుకంటే ఉంటుంది, పిల్లల మీద మమకారం ఉంటుంది, అది ఉంది కాబట్టే వాళ్ళు మా మీద చూపించే ప్రేమ, మా తల్లిదండ్రులు అటు ఇటు ఇద్దరు మాకు చేసేటువంటి ప్రార్థనలు, సంఘపరంగా పాస్టర్ గారు కానీ సంఘ సభ్యులు కానీ మా గురించి చేసిన ప్రార్థనలు, ఇవి మాత్రమే మమ్మల్ని కాపాడి ఈరోజు మీ ముందు సజీవంగా మా కుటుంబాన్ని నిలబెట్టాయి. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం నాకు తెలిసి నా జీవితంలో ఉండకపోవచ్చు. దేవుడు నన్ను చాలా చాలా ప్రమాదాల నుంచి కాపాడుకుంటూ వచ్చారు, కానీ ఏ రోజు నేను ఇలా సాక్ష్యం చెప్పలేదు, బయట ఏ రోజు చెప్పలేదు. కానీ వాళ్ళ కుటుంబాన్ని అసలు చిన్న పాప అంత క్రాష్ అయినా సరే నవ్వుతా ఆడుకుంటూ, నాన్న ఏదో
మన కార్ని డాష్ ఇచ్చింది అని చెప్తుంది పక్క నుంచి. తనకు తెలీదు. బట్ ఎనీహో చాలా చాలా అద్భుతమైనటువంటి కార్యం మా కుటుంబం పట్ల జరిగించినటువంటి దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పినా సరే అది సరిపోదు. మీరు మీ ప్రార్థనల్లో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనల వల్లే మేము ఇంకా ఎంత బలంగా ముందుకెళ్ళగలుగుతున్నాం. దేవుడు ఏమి కార్యాన్ని నా నుంచి చేయతలంచి ఇటువంటి మేలు మాపై ఆయన ఆశీర్వాదాలను కుమ్మరించి ఉన్నాడో మాకు తెలియదు. బట్ థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ గాడ్ ఆల్మైటీ. ఈ సాక్షి చెప్పడానికి నాకు సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, నా తోటి పెద్దలందరికీ, విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.